వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సత్తుపల్లి రెవెన్యూ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధుశెట్టి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగు హల్చల్. తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. కర్నూలులో వైఎస్ఆర్సీపీకి దేవరకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు రాజీనామా. ఇక వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఈరోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా 8 సెంటర్లు 2161 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దేవరాజన్ తెలిపారు. కాగా దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనవి. ఈరోజు అంటే ఫిబ్రవరి 28 నుంచి మార్చి 16వ తేదీ వరకు మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రథమ సంవత్సరం అండ్ రెండవ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించబడుతున్నవి. ఈరోజు ఫస్ట్ డే. ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పరీక్ష ప్రారంభమవుతున్నది. దీనిలో మన జిల్లా తరఫున ఈరోజు మొత్తం 8 సెంటర్లలో 2161 మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులందరికీ కూడా అన్ని పరీక్షా కేంద్రాలలో ఏ రకమైనటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సిబ్బందికి కూడా విద్యార్థులకు ఎక్కడ అసౌకర్యం జరగవద్దు, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి మా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. చాలా చక్కగా పరీక్షలు నిర్వహించి మరి పిల్లల భవిష్యత్తుకు మనం చక్కని పునాది వేయడానికి మరి ఈరోజు పరీక్షలతో మనకు ప్రారంభిస్తున్నాం. పరీక్షల్లో ఎక్కడ విద్యార్థులకు జిల్లాలోని ఏ విద్యార్థికి కూడా ఎక్కడ చిన్న అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేసారు. విద్యార్థులు దూరం నుంచి వచ్చేటువంటి విద్యార్థులు ఆర్టీసీ బస్సులను యూజ్ చేసుకొని సకాలంలో మన సెంటర్లకు చేరుతున్నారు. విద్యార్థులందరికీ తల్లిదండ్రులందరికీ కూడా చెప్పేది ఏంటంటే సకాలంలో సెంటర్కు చేరాలని చెప్పేసి విద్యార్థులను కోరుతున్నాం. కాబట్టి మనకు బస్సెస్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దూరంగా ఉన్న విద్యార్థులు కూడా సకాలంలో మనకు పరీక్ష కేంద్రానికి చేరినట్లయితే పిల్లలు ప్రశాంతంగా పరీక్షలు రాసుకునేటువంటి అవకాశం ఉన్నది. 1 నిమిషం ఆలస్యం నిబంధన కూడా అమల్లో ఉంది. కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకొని చక్కగా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలని, పరీక్షలు అంటే భయపడొద్దని, మంచిగా నీట్గా పరీక్షలు రాసుకొని అందరూ కూడా మంచి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సందర్భంగా కోరుతున్నాం. సెకండ్ ఇయర్ అంటే ఆల్టర్నేట్ డే పరీక్షల నిర్వహణ అనేది జరుగుతుంది. ఈరోజు 28, ఈరోజు ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. రేపు సెకండ్ ఇయర్ 29 సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమవుతాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులు మన జిల్లాలో 1764 మంది పరీక్షలు రాస్తారు రేపటి నుండి.
సో వాళ్ళకు కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా అసౌకర్యం జరగకుండా ఏర్పాటు పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతున్నది. ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని భైపాల్యం గ్రామంలో మంగళవారం ఒంటరి ఏనుగు దాడిలో వ్యక్తి గాయపడిన ఘటన చోటు చేసుకుంది. కాగా సమాచారం అందుకున్న సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ కుప్పం పిఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మునిరత్నంను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భైపాల్యం గ్రామ సమీపంలోని అడవి ప్రాంతం నుండి ఒంటరి ఏనుగు పంట పొలాల వైపు వచ్చి పూలుకొస్తున్న మునిరత్నంపై ఒంటరి ఏనుగు దాడి చేసినట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తి ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. కాగా మునిరత్నం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మునిరత్నం వైద్యంకు కావాల్సిన ఖర్చులను కూడా తాము భరిస్తామని చెప్పారు. అదే ఈరోజు ఎలిఫెంట్ అటాక్ మార్నింగ్ జరిగినప్పుడు మునిరత్నం అనే అతను కొద్దిగా ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అబ్జర్వేషన్లో పెట్టాము. ఇక్కడ టీఎస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ కుప్పంలో డాక్టర్లతో మాట్లాడటం జరిగింది. 24 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టారు. కాకపోతే మేజర్ ఇంజురీస్ ఏం లేవు, ప్రాణాపాయం ఏం లేదు, అవుట్ ఆఫ్ టైం లేదు. కాకపోతే 24 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టాము. ఒక 2 చోట్ల ఇంజురీ జరిగింది. ఇక్కడ స్టమక్ రైట్ సైడ్, తర్వాత ఈ క్లావికల్ బోన్ ఉంటుంది కదా వెనకాల అక్కడ జరిగింది. దానికోసం కొద్దిగా లంగ్ డ్యామేజ్ ఏమైనా ఉంటుందని అబ్జర్వేషన్ పెట్టారు. 24 అవర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ టైం అనమాట. అయితే అతనికి ఏమన్నా మెడికల్ ఖర్చులు రాస్తే డిపార్ట్మెంట్కి ప్రపోజల్స్ రాసి డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ చేయాలి. సార్ ఫారెస్ట్లో ఈ జేసీబీలు ట్రాక్టర్లు తిరగడం వల్లే ఏనుగులు రోడ్డుకు వస్తూ ఉంది. ఇసుక తవ్వకాలు ఎక్కువైపోయింది. మీరు దీనిపైన చర్యలు ఏం తీసుకుంటున్నారు? ఇసుక తవ్వకాలు ఈ ఇసుక తవ్వకాలు ఏం జరగట్లేదు. మా దృష్టికి వస్తే కంపల్సరీ మేము వెహికల్స్ సీజ్ చేసి కేసులు పెడుతున్నాము. అటువంటిదే లేదు ఇసుక తవ్వకాలు. ఒకసారి ఏనుగు దాంట్లో ఎవరో గాయపడుతున్నారు. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఎలాంటి చర్యలు అంటే మా ఊళ్ళో 24 అవర్స్ ఏనుగులు అబ్జర్వేషన్ చేస్తున్నాము. అవి బయటికి రాకున్నట్లు అడవిలోకి డ్రైవ్ చేస్తున్నాము. తర్వాత ఏమైనా కాంపెన్సేషన్, క్రాప్ డ్యామేజ్ అయినా కానీ కాంపెన్సేషన్ పే చేస్తున్నాము. ఇప్పుడు కూడా గవర్నమెంట్స్ నుంచి ఫండ్స్ వచ్చాయి. ఈ 2 డేస్లో వాళ్ళకి చెక్స్ కూడా అందిస్తున్నాము. దీనికి అట్లా పటిష్ట చర్యలు ఏమైనా తీసుకుంటున్నారు? పటిష్ట చర్యలే తీసుకుంటున్నాము. ఎందుకంటే ఏనుగులు కంపల్సరీ బయటికి రాకుండా అడవిలోనే ఉండేటట్టు ఈ ట్రాకర్స్ మేము బేస్ క్యాంప్ ఎక్కడికక్కడ మేము దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. బయటికి రా అయినా కానీ నైట్ పూట వస్తున్నా కానీ దాన్ని ఫారెస్ట్లోకి డ్రైవ్ చేస్తున్నాం. రామకుప్పం మండలంలో ఎక్కువైపోయింది సార్ ఇసుక తవ్వకాలు ఫారెస్ట్లో. అదే మా దృష్టికి వస్తే కంపల్సరీ వెహికల్స్ సీజ్ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క కనపల్లిలోని సార్లమ్మ ఆలయంలో పూజారులు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాజాతర తర్వాత వచ్చే బుధవారం రోజున తిరుగువార పండుగ చేయడం ఆనవాయితీ. ఉదయమే సమ్మక్క సార్లమ్మ పూజారులు వారి కుటుంబ సభ్యులు గుళ్లను శుభ్రం చేసి పూజ సామాగ్రిని శుద్ధి చేసి ముగ్గులు వేశారు. మహాజాతరకి 1,40,00,000 భక్తులు వచ్చే నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా అమ్మవార్లు మన్నించి కాపాడాలని కోళ్లు యాటలతో మొక్కులు తీర్చుకున్నారు. దీంతో తిరువారం పండుగ ముగిసిందని పూజారులు తెలిపారు. Hey, back. స్టార్ట్ అయింది అక్కడ అది కొంచెం చెప్పే పోయినా అవుతాం కానీ పెద్ద నాకెళ్ళరా
ఇష్టంగా పోసిన దానికి తేడా ఉంటుంది కదా. వరంగల్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం. మొత్తం వరంగల్ జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లాలో 53 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు. హన్మకొండ జిల్లాలో మొదటి సంవత్సరం 18,552 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 18,361 మంది విద్యార్థులు రెండవ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాయనున్నారు. చివరి టికెట్ ఎంత టోటల్ చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఒంటరి ఏనుగు హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే పంట పొలాలపై ఒంటరి ఏనుగు స్వైర విహారం చేస్తుంది. పైపల్ల గ్రామంలో మునిరత్నం అనే వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. కాగా అతనికి తీవ్ర గాయాలు. కుప్పం పిఎస్ ఆసుపత్రిలో మునిరత్నం చికిత్స పొందుతున్నాడు. ఒంటరి ఏనుగు అడవిలోనికి మళ్లించేందుకు ఎలిఫెంట్ ట్రాక్టర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నా పేరు పి స్వామినాథన్, మా ఊరు పైపాళ్ళే. 4 గంటలకు లేచి నా బామర్ది అనే వ్యక్తి ఇది రోజా పూలు కోసేదానికి పోయినాడు. తోటలో వచ్చి ఏనుగు అటాక్ చేసి తొక్కేసింది. మేము ఇక్కడ పిఎస్కి ఎత్తుకుని వచ్చి పిఎస్కి హాస్పిటల్. ఒకే ఏనుగు చూస్తారా? ఏనుగునే ఏనుగు చూసింది. ಈ ಓಡಿಸಿ एवढी छे एक हाती आमली भारा रे मडिकन एवढी देख बाजू मडी में होबो పొద్దు వెళ్ళినామా ఏ మధ్య బ్యాటరీ అట్లే అది అది కనబడుతుంది ఈ దానికి. అవును అదే ఆడే ఉంది ముందర ఉంది. మధ్య అంతా వస్తా బండకాలు రే దానికి అది కనిపిస్తా.
రెండుకి కనబడాలి నీకు. అది కనిపించలే, అదేమే అది కనబడలే. ఇట్లా రెండు ఒకే పటాస్ పెట్టి అదంతా లేదప్ప, పటాస్ సౌండ్ పోలేదు. ఆయన గుద్దుకుడే కదా ఇప్పుడంతా భయం లేదు మిది మీద పోయి సంపద గమని. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులోని పోడు భూములపై సర్వేకి వచ్చిన ఫారెస్ట్ మరియు రెవెన్యూ అధికారులు 1B రికార్డు లేకుండా వచ్చారు. సర్వే నెంబర్ 360 మరియు 361 మరియు 343 నుండి 359 ప్రభుత్వ భూములని సమాచార హక్కు చట్టం ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిందని అడగడంతో సర్వేకి వచ్చిన రెవెన్యూ టీం 2 రోజుల్లో ఆలోచించుకొని చెప్తామని సర్వే చేయకుండా తిరిగి వెళ్లిపోయారు. సత్తుపల్లి రెవెన్యూ అధికారుల తీరుపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది. గవర్నమెంట్ కాదనుకుంటే మేము వెళ్ళిపోతాం. గవర్నమెంట్ అయితే ఎమ్మెల్యే గారి చేతుల మీద స్థలాలు తీసుకుంటాం. నోటీస్ గవర్నమెంట్ కాదండి, ఫారెస్ట్ 360. ఓకే 340 నుంచి ఫారెస్ట్. అట్లా మీరు రాసి ఉండి సార్, ఆఫీస్కి వస్తాను. ఫోటో కొట్టు మద్దిశెట్టి సాంబేల్ గారి నాయకత్వం. జై విజయం. రెవెన్యూ భూమి కాదు అని రాసిస్తారు. 360 రెవెన్యూ మేనేజ్మెంట్ లో లేదు. 360 వరకు రెవెన్యూ భూమి కాదని మీరు రాసి ఉంటే అది రాసిస్తారు. చెప్పండి, వస్తాను ఆఫీస్కి. మీకులాగే బట్టలు వేసుకొచ్చి వెంకటరత్నం గారే మమ్మల్ని మోసం చేసింది. మద్దిశెట్టి సాంబేల్ గారి నాయకత్వం. జై విజయం. ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు, ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు సత్తుపల్లి ఎంఆర్ఓ పై చర్యలు తీసుకోవాలి. సత్తుపల్లి ఎంఆర్ఓ గారిపై సత్తుపల్లి ఎంఆర్ఓ గారిపై సత్తుపల్లి ఎంఆర్ఓ గారిపై ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు రెవెన్యూ భూమి కాదు అని రాసిస్తారు. 360 రెవెన్యూ మేనేజ్మెంట్ లో లేదు. 360 వరకు రెవెన్యూ భూమి కాదని మీరు రాసి ఉంటే అది రాసిస్తారు. చెప్పండి, వస్తాను ఆఫీస్కి. మీకులాగే బట్టలు వేసుకొచ్చి వెంకటరత్నం గారే మమ్మల్ని మోసం చేసింది. ఉండమని చెప్పు, అక్కడే ఉండమని. సర్వే నెంబరు సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి రెవెన్యూ పరిధిలోని బొగ్గపాడు గ్రామానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు, ఇప్పుడున్నటువంటి కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు సర్వే చేయమని చెప్పి ఫారెస్ట్ అధికారులకి, రెవెన్యూ అధికారులకి మెమో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10 మెమోలు ఇచ్చారు సర్వే చేయమని. దాంతోపాటు వాళ్ళు స్పందించట్లేదని స్థానిక ఎమ్మెల్యే గారు, సత్తుపల్లి ఎమ్మెల్యే గారు మట్టా రాగమయ్య దయానంద్ గారికి మేము ప్రజల తరపున వెళ్ళి దరఖాస్తు పెడితే ఎమ్మెల్యే గారు స్పందించి ఆర్డీఓ గారితో, కలెక్టర్ గారితో, ఎంఆర్ఓ గారితో, ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి ఈరోజు సర్వే పురమాయించారు. ఈరోజు అంటే 27వ తారీఖు సర్వేకి వస్తున్నామని చెప్పి వారం రోజుల ముందే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు సర్వేకి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు పిటిషనర్కి నోటీస్ ఇవ్వకుండా, నేనే పిటిషనర్ని, నాకు నోటీస్ ఇవ్వకుండా, వితౌట్ నోటీస్ ఇవ్వకుండా వచ్చి రికార్డు ఏది తీసుకొని వచ్చి ఇది ఫారెస్ట్ అనుకుంటా మేము 2 రోజులు ఆలోచించి చెప్తామనంటే మీకు తెలియదు. ఆఫీస్లో ఏ ఎంఆర్ఓ గారు అయితే ఇప్పుడు సత్తుపల్లి ఎంఆర్ఓ గారు ఉన్నారు, అదే ఎంఆర్ఓ గారు నాకు వారం రోజుల క్రితం ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని నాకు పాణి రాసి ఆర్టీఐ కింద ఇచ్చారు. ఇప్పుడు అదే ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు, అది ఫారెస్టా రెవెన్యూ అనేది మేము రికార్డు పరంగా చూసి మళ్ళీ మీకు 2 రోజులలో రాసిస్తామంటున్నారు. అంటే జనాన్ని షటిల్ ఆడుకుంటున్నారు. బాల్ కొడితే బాల్ ఎత్తే గోడకెళ్ళి రిటర్న్ అవుతుంది చూసారు, అట్లా ఆడుకుంటున్నారు జనాన్ని. ఇది మంచి పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా సత్తుపల్లి ఎమ్మెల్యే గారు లెక్క చేయలేదని నేను చెప్తాను. ఈ రకంగా ఖచ్చితంగా ఖండిస్తానని నేను ఎంఆర్ఓ గారు చేసినటువంటి తీర్పైన నేను హైకోర్టుకి వెళ్తాను. హైకోర్టు ఆర్డర్ ఉంది 2015లో. హైకోర్టు ఆర్డర్ 400 ఎకరాలకు ఉంది. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరించినట్టయితే ధిక్కార పిటిషన్ ఖచ్చితంగా వేస్తాం. మేమే 100 ఎకరాలు అడగల, జస్ట్ మనిషికి ఒక 2 కుంటలు ఇళ్ల స్థలాలు అడిగినాం. 1760 ఎకరాలు ఉంది 360 సర్వే నెంబర్లో. రికార్డు ప్రకారం అది గవర్నమెంట్ భూమి కాదంటే మీరు ఏ కేసు పెట్టినా నేను దానికి ఓకే. రికార్డు ప్రకారం అది గవర్నమెంట్ భూమి అంటే మీ పదవికి మీరు రాజీనామా చేయాలి, మీ డ్యూటీకి. నేను మీడియా పరంగా అడుగుతున్నా.
ఈ విషయం మీద ఖచ్చితంగా ఈ రోజు వరకు అయితే ఖచ్చితంగా మేము ఆగుతాం. రేపు మళ్ళీ ఎమ్మెల్యే గారిని కలుస్తా. నేను రెవెన్యూలు చేసింది మొత్తం ఎమ్మెల్యే గారితో చెప్తా. ఈ రోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు సాధించే విషయంలో వెనక్కపోయే పరిస్థితి లేదు. రికార్డు పరంగా అన్నీ ఉన్నాయి మా దగ్గర. రికార్డు ఉంది కాబట్టి ఇప్పుడు మీరు వెళ్ళిపోయారు రెవెన్యూ అధికారులు. రికార్డు లేకపోతే మీరు మమ్మల్ని ఇక్కడ నిలవలేరు. బొగ్గపాడులో 361 సర్వే నెంబరు రికార్డు ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్. గట్టుపోరం బోగ అంటే ఫారెస్ట్ అంట. గట్టుపోరం బోగ అంటే ఫారెస్ట్ అని నాకు తెలియదు, మరి నేను చదువుకోలేదు. రెవెన్యూలు చెప్తున్నారు రాసిమంటే 2 రోజుల తర్వాత రాసిస్తారంట. ఇప్పుడు రాసి వచ్చి ఇంకా 2 రోజులు లేదు. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ, బొగ్గపాడు సర్వే చేసే విషయంలో కానీ రెవెన్యూ అధికారులకి పై అధికారుల నుంచి ఏ రకంగా చెప్పిస్తాం. ఖచ్చితంగా మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మేము వీళ్ళకి అండగుంటాం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదని ఒకే ఒక్క ఉద్దేశం. లేకపోతే 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఒక్క మాట చెప్తే ఇక్కడ ఈ అడవి కూడా మిగలదు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే నేను కూడా అధికార పార్టీలో ఉన్నా కాబట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయొద్దనే ఉద్దేశంతో ఆగుతున్నాం. అధికారుల మీద గౌరవంతో ప్లస్ ఎమ్మెల్యే గారికి చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారికి మళ్ళీ ఈ విషయం చెప్పి రాఘమయ్య గారికి ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎమ్మెల్యే గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. పెద్దపల్లి జిల్లా రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తండ్రి కోరుకంటి మల్లయ్య మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ మల్లయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించి కోరుకంటి చందర్ను ఓదార్చారు. మల్లయ్య అంతిమయాత్రలో పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థలో నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ ఫిర్యాదులపై విచారించి తప్పుడు నివేదికలు సమర్పించిన ఎంఈఓ బ్రహ్మంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రంథాలయ సంస్థలో ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులకు గాను 2009లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
మరి ఈ నోటిఫికేషన్లో భాగంగా దాదాపు 18 మంది అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగం కొరకు దరఖాస్తు చేసుకున్నారు. అందులో కొందరు తప్పుడు విద్యార్హత సర్టిఫికేట్లు సమర్పించి మరి హాజరు కావడం జరిగింది. అందులో ఒకరైన నాగభాస్కర్ గారికి ఉద్యోగం రావడం జరిగింది. ఈ నాగభాస్కర్ అనే వ్యక్తి ఆత్మకూరు గవర్నమెంట్ హై స్కూల్లో చదివినాడు. మరి సత్యవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినట్లు ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి తాను సమర్పించడం జరిగింది. మరి అతని సర్టిఫికేటు జెన్యూన్ అని నంద్యాల ఎంఈఓ గారైన బ్రహ్మం గారు దాన్ని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఆర్టీ యాక్ట్ ద్వారా వెలుగులోకి తీసుకొని మరి సమాచారం సేకరించి ఇది తప్పని భావించి కలెక్టర్ గారికి 17/7/2023 ఆధారాలతో బహుజన్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది తప్పు జరిగింది. ఎందుకంటే తప్పుడు సర్టిఫికేట్లకి జెన్యూన్ అని అంటే వాస్తవమైనని మరి ఎంఈఓ గారు రిపోర్ట్ ఇవ్వడము ఎంతవరకు సమంజసమని, ఈ యొక్క అర్హులకి అన్యాయం జరుగుతుందని మరి అప్పుడు స్వర్ణలత అనే అభ్యర్థి కూడా ఫిర్యాదు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. మరి ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారు కూడా విచారణకు ఆదేశించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. మరి వారి ఆదేశాల మేరకు నంద్యాల డియు ఆఫీసులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీమతి అనురాధ గారు విచారణ చేపట్టి తన యొక్క విచారణ నివేదికను 31/10/2023 సమర్పించడం జరిగింది. మరి ఆ సమర్పించిన ఆ యొక్క రిపోర్టును ఏదైతే ఉందో గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గౌరవ కలెక్టర్ గారికి పంపించాల్సి ఉంది. మరి వారు పంపకుండా నేటికి 4 నెలలు అవుతున్నా కూడా వారు రిపోర్టు తన వద్దే ఉంచుకొని మరి తప్పు చేసిన ఎంఈఓ బ్రహ్మం గారిని మరి తప్పుడు సర్టిఫికేట్తో ఉద్యోగం పొందుతున్న వారికి సహకరిస్తూ తాను పైరవేలకు పాల్పడుతున్నట్టు కూడా మాకు అతని మీద అనుమానం ఉంది. మరి ఈ విషయంలో గౌరవ కలెక్టర్ గారిని కూడా ఆర్టీ యాక్ట్ కింద మేము ఇన్ఫర్మేషన్ అడిగాం. ఏం చర్యలు తీసుకున్నారు, దీనిపైన చర్యలు తీసుకుంటే ఆ చర్యల వివరాలు ఇవ్వమని అడిగితే నంద్యాల డియు ఆఫీస్ నుంచి మాకు ఎటువంటి రిపోర్ట్ రాలేదని ఒక లేఖ జారీ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సబబు? మరి సమాచార హక్కు చట్టంను ఉల్లంఘిస్తున్నారా? మరి అంతేకాకుండా గౌరవ కలెక్టర్ గారు ఆర్జేడీ కడప వారికి లెటర్ రాస్తారు, ఈ నంద్యాల డిఓ రిపోర్టు సమర్పించడం లేదు కాబట్టి వీరిపై చర్యలు తీసుకోమని మరి ఆర్జేడీ గారికి రిపోర్ట్ రాస్తున్నారు. కలెక్టర్ గారి పరిధిలో డిఓ గారు ఉన్నారు. మరి డిఓ గారి పైన చర్యలు తీసుకోవాలన్న బాధ్యత కలెక్టర్ గారికి ఉంది. మరి వారు చర్యలు తీసుకోకుండా ఆర్జేడీ గారికి లెటర్ రాసి వారి మీద చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు సబబు? అంటే ఇది మాకు అర్థం కావట్లేదు. దీంట్లో మర్మం ఏమిటి? అసలు రిపోర్ట్ ఇవ్వని డిఓ పైన మరి తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తిగా హక్కులుండి కూడా మరి ఈ విధంగా కాలయాపన చేస్తున్నారు. మరి ఎంతవరకు సబబు? అంతేకాకుండా మరొకసారి కలెక్టర్ గారికి మరి లేఖ సమర్పిస్తూ ఈ తప్పులు చేసిన ఎంఈఓ పైన మరియు ఈ రిపోర్ట్ ఇవ్వకుండా 4 నెలలుగా తన వద్దే ఉంచుకొని కాలయాపన చేస్తూ దోషులకు సహకరిస్తూ మరి వారు చేస్తున్న తప్పిదాలపై కూడా వారిపై కూడా క్రిమినల్ కేసుకు సిఫారసు చేసి మరి అర్హులైన వారికి ఉద్యోగావకాశం కల్పించాలని, అర్హత లేకుండా మరి కొనసాగుతున్న నాగభాస్కర్ పైన కూడా చర్యలు తీసుకొని వారికి ఎవరైతే సర్టిఫికెట్లు ఇచ్చారో దొంగ సర్టిఫికెట్లు ఈ ప్రైవేట్ స్కూళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము బహుజన టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె సతీష్ కుమార్, జిల్లా అధ్యక్షులు బహుజన టీచర్స్ ఫెడరేషన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.